ఆదికాండము 6:17 వచనము, 16 లాస్ట్. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు కలదిగా దాన్ని చేయవలెను. దాన్ని అంటే ఓడని ఎలా చేయాలో కూడా దేవుడు అతనికి చెప్పారనమాట, ఏ రకంగా చేయాలనేది కూడా. 17వ వచనము, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను అని చెప్పి దేవుడు చెప్పారు. ఎవరితో? నోవాహుతో. చెప్పిన తర్వాత మరి ఆయన భూమి మీద సృజించినటువంటి సమస్తమైనటువంటి ప్రాణులలో ఒకటి ఆడది, ఒకటి మగది కూడా, ప్రతి జంతువు, ప్రతి రకంలో పురుగులతో సహా ఆ వాడిలో ప్రవేశింప చేయాలి నీవు అని చెప్పి దేవుడు చెప్పారు. ఆ విధంగా దేవుడు నోవాహు చేశాడు. చాలా సంవత్సరాలు ఆ వాడిని చేశాడనమాట. అది ఎన్ని సంవత్సరాలు అనేది కూడా బైబిల్లో ఉన్నది. అయితే అది పూర్తయిన తర్వాత అందులో వీళ్ళని ప్రవేశింపచేయటం, ఆ తర్వాత జలప్రళయం వచ్చేలాగా దేవుడు చేయటం, సమస్త మానవాళి, తర్వాత సమస్త సృష్టికి సంబంధించినటువంటివి ప్రాణులు కూడా చనిపోవటం జరిగింది.